Hello aspirants. So welcome back to Competitive Hunters. So today in this session we will discuss about static GK. So RRB Group D static GK. So Group D upcoming latest రైల్వే ఎగ్జామ్. సో మనకి నెక్స్ట్ మంత్ లో ఉండొచ్చు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్. సో దీనికి రిలేటెడ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ స్టాటిక్ జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ఈ సెషన్ లో చూడబోతున్నాం. సో ఎండ్ వరకు కూడా చూడండి. దిస్ విల్ బి రియల్లీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ దోస్ హు ఆర్ ట్రైంగ్ టు క్రాక్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఫర్ 2025. Okay, so let's move into the session. So who built the Shore Temple at Mahabalipuram? సో షోర్ టెంపుల్ ని మహాబలిపురంలో ఎవరు కట్టించారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీకు స్టాటిక్ జీకేలో బుక్స్ ఆథర్స్, ఇంకా మీకు ఏన్షియన్ టైంలో రాసిన బుక్స్ దాని యొక్క ఆథర్స్, ఇంకా మీకు ఇటువంటి టెంపుల్స్ ఎవరెవరు కట్టించారు, సో దీనికి రిలేటెడ్ మీకు ఎకానమీ అంటే 5-year ప్లాన్స్, ఇలాంటివన్నీ మొత్తం కూడా మీకు స్టాటిక్ జీకే కిందకే వస్తాయి. ఓకే, సో మనకి ఈ యొక్క షోర్ టెంపుల్ మహాబలిపురంలో ఉన్న షోర్ టెంపుల్ ఎవరు కట్టించారు అంటే ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరు? నరసింహవర్మన్ 1, మహేంద్రవర్మన్ 1, రాజా చోళా 1, కృష్ణదేవరాయ. సో చాలా మంది కూడా కృష్ణదేవరాయ ఫేమస్ కదా, సో అందుకని కృష్ణదేవరాయ ఆన్సర్ పెట్టేస్తారు. బట్ కృష్ణదేవరాయ ఇస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. బట్ వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ విచ్ ఈస్ నథింగ్ బట్ నరసింహవర్మన్ 1. సో నరసింహవర్మన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నరసింహవర్మన్ 1 వచ్చేసి మనకి మహాబలిపురంలో షోర్ టెంపుల్ అనేది కట్టించడం జరిగింది. సో ఏ టైంలో? ఈసే పల్లవ కింగ్ అనమాట. సో 7th సెంచరీలో మనకి ఈ యొక్క షోర్ టెంపుల్ అనేది కట్టడం జరిగింది. ఓకే, పల్లవ కింగ్ అనమాట. మొఘల్ ఎంపరర్స్, మొఘల్ కింగ్స్ అంటుంటాం కదా, సో అలాగే ఇది పల్లవ డైనాసిటీ రిలేటెడ్ కింగ్ అనమాట. సో మీకు ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే ఏ డైనాసిటీ అంటే ఏదో ఒక డైనాసిటీ నేమ్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు దిస్ డైనాసిటీ అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకే, హిస్టరీకి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్, విచ్ ఈస్ ది సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ మెయిన్ ల్యాండ్? ఓకే, మీకు ఏంటి, మీకు టిప్స్ ఉంటాయి. ఓకే, ఏంటి? నార్త్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏంటి, ఈస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏంటి, ఇటు పక్క వెస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏంటి, అండ్ సౌత్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏంటి. ఓకే, సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ మెయిన్ ల్యాండ్. సో ఇక్కడ మీరు అడుగుతుంది మెయిన్ ల్యాండ్ గురించి అడుగుతున్నారు. సో మెయిన్ ల్యాండ్ మనము చూసుకున్నట్లయితే ఏమొస్తుంది? ఇందిరా పాయింట్ ఒకటి, కన్యాకుమారి, కోవలం, రామేశ్వరం. సో మెయిన్ ల్యాండ్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది? కన్యాకుమారి. ఓకే, సో కన్యాకుమారి అనేది మనకి మెయిన్ ల్యాండ్ వైజ్ గా అది సడన్ మోస్ట్ ఎండ్ వస్తుంది. ఓకే, అండ్ ఇందిరా పాయింట్ కూడా మనకి సదర్న్ మోస్ట్ ఎండే, బట్ అది వచ్చేసి మీకు ఐలాండ్స్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇందిరా పాయింట్ ఈస్ ఇన్ నికోబార్ ఐలాండ్స్. సో ఇందిరా పాయింట్ ఇక్కడ మీద అదే నేను హైలైట్ చేసి చదివాను ఇక్కడ క్వశ్చన్ చెప్పేటప్పుడు. ఏంటి? మెయిన్ ల్యాండ్ అంటే ల్యాండ్ వైజ్ గా మీకు సడన్ మోస్ట్ టిప్ అడుగుతున్నారు. సో అకార్డింగ్ టు ది ల్యాండ్ మనం చూసుకుంటే కన్యాకుమారి ఈస్ ది సడన్ మోస్ట్ టిప్. అండ్ వేరాస్ మనము ఐలాండ్స్ లో చూసుకుంటే మనం సదర్న్ మోస్ట్ టిప్ అంటే ఐలాండ్స్ కానీ లేకపోతే మెయిన్ ల్యాండ్ ఏమీ మీకు మెన్షన్ చేయలేదు అని అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఇందిరా పాయింట్ అని పెట్టొచ్చు. ఓకేనా, స్పెసిఫిక్ గా మెయిన్ ల్యాండ్ అని మెన్షన్ చేస్తే యూ హ్యావ్ టు ప్లేస్ కన్యాకుమారి యాస్ ఆన్సర్. ఓకే, సో కొత్తగా ఎవరైనా ఉన్న వాళ్ళు సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. సో ఎఫర్ట్స్ పెట్టి నేను పీపీటీస్ చేసి అనాలిసిస్ చేసి క్వశ్చన్స్ అన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో దీనికి తగ్గట్టుగా నాకు ఒక మంచి రెస్పాన్స్ కనుక ఇచ్చినట్లయితే ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు డూ ఫర్దర్ వీడియోస్. Okay, we will move to next question. Who was the first female judge of the Supreme Court of India? So first female judge evaru Supreme Court of India అని అంటే మనకి ఇది పాలిటిక్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అయిపోతుంది. రుమాపాల్, ఫాతిమా బీవి, లీలా సేఠ్, ఇందు మల్హోత్రా. సో మనకి ఫస్ట్ ఫిమేల్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈస్ నన్ అదర్ దాన్ ఫాతిమా బీవి. ఓకే, ఫాతిమా బీవి మన ఫస్ట్ ఉమెన్ ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్ అనమాట ఈవిడ. ఓకే,
Next, we move into next question. The book Planned Economy for India was written by. So, the book Planned Economy for India. ఓకే, సో ఎవరు రాశారు ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా? ఎం విశ్వేశ్వరాయ, జవహర్లాల్ నెహ్రూ, దాదోబాయ్ నౌరోజీ, సి రాజగోపాలాచారి. సో అందరూ కూడా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నమాట. సో ఎవరు ఎవరు రాశారు ఈ యొక్క బుక్ అని అంటే ఎం విశ్వేశ్వరాయ. ఓకే, మోక్షగుండం విశ్వేశ్వరాయ ఫుల్ నేమ్ వచ్చి. సో మనం ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం కదా. సో ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిస్ బర్త్డే ఓన్లీ వీ విల్ సెలబ్రేట్ ది ఇంజనీర్స్ డే. సో హీ వాజ్ ది గ్రేట్ ఇంజనీర్ డ్యూరింగ్ దోస్ టైమ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఆయన ఈ యొక్క బుక్ అనేది రాయడం జరిగింది, మోక్షగుండం విశ్వేశ్వరాయ. సో ఇంజనీర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము కిందన కమెంట్ చేయండి, అంటే డేట్ మంత్ కమెంట్ చేయండి, ఇంజనీర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పి. ఓకే, చాలా మంది కూడా ఇంజనీరింగ్ చేసి వాళ్ళకి దానికి సంబంధం లేని ఫీల్డ్స్ లో సర్వైవ్ అవుతున్నారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇంజనీరింగ్ చదివినందుకు కొంచెం కూడా వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్, అంటే మా ఇంజనీరింగ్ మాకు గొప్ప అనే టైప్ లో ఒక ఫీలింగ్ అయితే ఉంచుకోవాలి మనము. ఒక లవ్ అనేది ఉంటది కాలేజ్ డేస్ కి. ఓకే, సో ఎలా సర్వైవ్ అయినా సరే మనకు ఒక గ్రాడ్యుయేషన్ ఇచ్చింది కాబట్టి సో మనకు ఒక థ్యాంక్ఫుల్నెస్ అనేది మనలో ఉండాలి. ఓకే ఓకే, సో వేర్ ఈస్ ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కెనో లొకేటెడ్? సో ఇండియాలోని ఓన్లీ యాక్టివ్ వాల్కెనో లొకేట్ అయింది ఏంటి? వాల్కెనోస్ ఎరప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మన ఇండియాలో యాక్టివ్ వాల్కెనో ఎక్కడ ప్రెసెంట్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ టియు, లక్షద్వీప్, బ్యారన్ ఐలాండ్స్, మజూలీ ఐలాండ్స్. సో మనకి ఎక్కడుంది అంటే యాక్టివ్ వాల్కెనో బ్యారన్ ఐలాండ్స్ లో ఉంది. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అరౌండ్ మొత్తం సౌత్ ఏషియా మొత్తంలో కూడా మనకి ఈ యొక్క బ్యారన్ ఐలాండ్ మాత్రమే మనకి యాక్టివ్ వాల్కెనోలో ఉంది. దిస్ బ్యారన్ ఐలాండ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ సీ. సో అండమాన్ లో ఈ యొక్క బ్యారన్ ఐలాండ్ అనేది ఉంది. ఓకే, సో మీకు తెలుసుంటది బ్యారన్ ఐలాండ్ వినుంటారు. సో ఇక్కడ మాత్రమే యాక్టివ్ వాల్కెనో ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూ అవుట్ ది సౌత్ ఏషియా. దిస్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, హిరాకుడ్ డ్యామ్ ఈస్ బిల్ట్ అక్రాస్ విచ్ రివర్? హిరాకుడ్ డ్యామ్. సో మీకు డ్యామ్స్ మీద, రివర్స్ మీద చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తుంటాయి కదా. సో చూడండి ఆప్షన్స్: గోదావరి, మహానది, నర్మదా, కృష్ణ. హిరాకుడ్ డ్యామ్ ఎక్కడ కట్టారు? సో హిరాకుడ్ డ్యామ్ ఎక్కడ కట్టారు అంటే మహానది ఆన్ ది రివర్ మహానది రివర్ మీద హిరాకుడ్ డ్యామ్ అనేది కట్టడం జరిగింది. ఓకే, సో మనకి హిరాకుడ్ డ్యామ్ ఎక్కడుంది? ఒరిస్సా, అంటే ఒడిషాలో ఉంది ఇది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లాంగెస్ట్ ఎర్తెన్ డ్యామ్ అన్నమాట. అండ్ ఇంకా అదర్ డ్యామ్స్ చాలా ఉన్నాయి మనకి, తుంగభద్ర డ్యామ్, ఇంకా మనకి బాక్రానంగల్ డ్యామ్ చాలా ఫేమస్ మనకి కదా, తెహ్రీ డ్యామ్, ఓకే, సర్దార్ సరోవర్ డ్యామ్. సో ఇక్కడ మీకు మొత్తం లిస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఓకే, రివర్ అండ్ అది ఏ ప్లేస్ లో లొకేట్ అయి ఉంది, ఓకే, డ్యామ్ పేరు అండ్ ఏ రివర్ మీద ఉంది అండ్ ఏ లొకేషన్ లో ఉంది అని చెప్పి. సో మీకు ఈ పీపీటీ మీకు కావాలనుకుంటే సో జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. ఫ్రీగానే మీకు పీపీటీస్ అండ్ క్లాస్ యొక్క అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా సరే క్విజ్ ఫార్మాట్స్ లోని, పీవైక్యూస్ క్విజ్ ఫార్మాట్స్ లో మీకు అన్ని కూడా అక్కడ నేను ప్రొవైడ్ చేస్తుంటాను మీకు. సో యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్ అండ్ అవైల్ ఆల్ ది ఫ్రీ ఆపర్చునిటీస్. ఓకే, ఫ్రీగా మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద కమెంట్ సెషన్ లో నేను కింద పెడతాను. సేమ్ కాంపిటేటివ్ హంటర్స్ అనే పేరుతోనే వస్తుంది మీకు, విత్ సేమ్ లోగోతోనే వస్తుంది కాంపిటేటివ్ హంటర్స్, ఎల్లోయిష్ అండ్ ఆరెంజ్ తో. సో సర్చ్ చేసుకునే ఓపిక అయితే ఉండదు, మనం అందరం బద్ధకం ఎక్కువ అయిపోయింది, లేజినెస్. సో లింక్ కూడా కింద పెడతాను. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. ఓకే, so moving into the next question, the Tropic of Cancer does not pass through which of these states? సో ఇది అనేది వెరీ బేసిక్ క్వశ్చన్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఐఎస్టి, ఓకే, ఇవన్నీ కూడా ఏ స్టేట్స్ గుండా పాస్ అవుతుంది
అని చెప్పి తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనకి ఎన్ని స్టేట్స్ గుండా పాస్ అవుతుంది? ఇట్ విల్ పాస్ త్రూ 8 స్టేట్స్. ఓకే, మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది మన ఇండియాలోని, ఓన్లీ ఇండియా. ఓకే, సో ఈ 8 స్టేట్స్ ఏంటో తెలిస్తేనే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇజ్ ఇట్ ఆర్ నాట్? లేకపోతే మీరు ఆన్సర్ చేయలేరు. ఏ స్టేట్ నుంచి పాస్ అవుదో ఎలా గెస్ చేయగలము ఉన్న 4 ఆప్షన్స్ లోని? సో ఈ 8 స్టేట్స్ ఏంటి అని తెలిస్తే గానీ మీరు ఇది ఆన్సర్ చేయలేరు. ఓకే, సో ఈ 8 స్టేట్స్ ఏంటో మనం చూస్తాం. ఏంటి? రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, త్రిపుర. చూడండి, ఐ విల్ టెల్ యూ వన్ బై వన్. ఐ థింక్ నోట్స్, యా ఇట్ ఈస్ దేర్. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఆర్ ది స్టేట్స్, 8 స్టేట్స్ వేర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ తెలుసు కదా, అండ్ ఐఎస్టీ అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైమ్. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు జాగ్రఫీ ఓన్లీ. సో ఇవన్నీ ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతున్నాయి అని చెప్పి మనకి చాలా ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి మీకు దీని టాపిక్ మీద. ఓకే, సో ఏంటి? రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, మిజోరాం, వెస్ట్ బెంగాల్. ఓకే, సో ఇవన్నీ కూడా 8 స్టేట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఏమి ఉంది? ఈ 8 ఆప్షన్స్, ఈ 8 స్టేట్స్ నుంచి కాకుండా అదర్ ఆప్షన్ ఏముంది? ఒడిషా. సో ఒడిషా ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఒడిషాలోని మనకి ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్, who coined the term non-aligned movement? సో non-aligned movement అనేది ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారు అంటే ఫస్ట్ ఎవరు డిస్క్రైబ్ చేశారు? సో ఫస్ట్ ఎవరు డిస్క్రైబ్ చేశారు? నెహ్రూ, టీటో, నాసర్ అండ్ వికే కృష్ణ మీనన్. సో వికే కృష్ణ మీనన్. సో ఎవరు ఈ యొక్క టర్మ్ ని కాయిన్ చేశారు అని అంటే వికే కృష్ణ మీనన్ కాయిన్ చేశారు అనమాట ఈ యొక్క ఫస్ట్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ఎకానమీ నుంచి వచ్చేసింది. గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్? సో ఏ 5-year ప్లాన్ నుంచి మనకి గ్రీన్ రెవల్యూషన్? సో 5-year ప్లాన్స్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి, రైట్? సో ఈ 5-year ప్లాన్స్ లోని మనకి ఏ 5-year ప్లాన్ లో గ్రీన్ రెవల్యూషన్ ని మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ 5-year ప్లాన్ అంటే థర్డ్ 5-year ప్లాన్. సో థర్డ్ 5-year ప్లాన్ లోని మనకి ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ ని మన ఇండియాలో మనం తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క ప్లాన్ ఏంటి అండ్ సెకండ్ 5-year ప్లాన్ ఏంటి అని చెప్పి లెట్ మీ నో ఇన్ ది కింద కమెంట్ సెక్షన్. సో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి నాకు ఫస్ట్ 5-year ప్లాన్ అండ్ సెకండ్ 5-year ప్లాన్ ఏంటి అని చెప్పి. జస్ట్ హైలైట్స్ ఒక 3 to 4 టర్మ్స్ రాయండి చాలు. అండ్ ఆల్రెడీ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ రిలేటెడ్ టు సంథింగ్ ఒక క్వశ్చన్ చెప్పాను నేను, కమెంట్ చేసి చెప్పండి అని చెప్పి. యా, ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న డేట్, ఐ ఆస్క్ యూ డేట్ ఆఫ్ ఇంజనీర్స్ డే. సో ఈ 3 కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. ఇట్ టేక్స్ టు జస్ట్ ఏ ఫ్యూ సెకండ్స్. సో దీనివల్ల తెలియని వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. అంటే ఎవరైనా ఈ వీడియో చూసి కమెంట్ సెషన్ ఓపెన్ చేస్తే ఓకే ఈ డేటా ఇంజనీర్స్ డే అని చెప్పి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, సో విల్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Ajanta caves were mainly built during the rule of. సో అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఓకే, ఇవన్నీ చాలా ఫేమస్ కేవ్స్ అన్నమాట. సో ఈ కేవ్స్ మెయిన్ గా మనకి చాలా కింగ్స్ ఎరా అనేది పాస్ అయింది అనమాట ఈ కేవ్స్ అన్నిట్లో. బట్ మెయిన్ యొక్క కేవ్స్ అంటే మెయిన్ గా ఎవరి టైంలోని ఈ యొక్క కేవ్స్ అనేది బిల్డ్ చేయబడ్డాయి అని అడుగుతున్నారు. Cholas, we will see options. Cholas, Mauryas, Guptas and Satavahanas. So guess the answer. What would be? The answer is Satavahanas. So Satavahanas period లోనే మనకి ఈ యొక్క అజంతా కేవ్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్,
ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? సో ఏ ఇయర్ లో పానిపట్ యొక్క ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ అని అడుగుతున్నారు. 1526, 1556, 1761, 1498. సో 1526లోని మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది అవ్వడం జరిగింది. ఓకే, సో మనకి ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ పానిపట్స్ అనేవి 3 ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ యొక్క 3 బ్యాటిల్ ఆఫ్ పానిపట్స్ ఏంటంటో మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. 1 సెకండ్, ఐ విల్ డిసపియర్ ఫర్ ఎ వైల్. ఓకే, సో 1526లోని మనకి 1526లోని మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. ఓకే, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో ఎవరి మధ్యన జరిగింది ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్? బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి. సో వీళ్ళిద్దరి మధ్యన ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. సో ఎవరు గెలిచారు? బాబరా లేకపోతే ఇబ్రహీం లోడియా ఈ యొక్క బ్యాటిల్ గడిచింది అంటే బాబర్ గెలిచారనమాట. సో బాబర్ ఈస్ ద వన్ హూ వాన్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మనకి ఎప్పుడు జరిగింది అని అంటే 1556లోని మనకి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. సో ఇది ఎవరి మధ్య జరిగింది అని అంటే మనకి అక్బర్ అండ్ హేము. అక్బర్ వర్సెస్ హేము. సో వీళ్ళిద్దరి మధ్యన మనకి ఈ యొక్క వార్ అనేది జరిగింది. సో ఇక్కడ ఈ వార్ లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో ఎవరు గెలిచారు అని అంటే ది విన్నర్ ఈస్ అక్బర్. సో అక్బర్ విన్ అయ్యారు అనమాట ఈ యొక్క బ్యాటిల్లోని. సో డిఫీట్ అయింది ఎవరు? హేము అనమాట. ఇంకా నెక్స్ట్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి ఎవరి మధ్య జరిగింది? 1761లో జరిగింది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది అహ్మద్ షా అబ్దాలి వర్సెస్ ఎవరు? మరాఠాస్. మన ఫేవరెట్ మరాఠాస్ అనమాట. సో ఇక్కడ గెలిచింది మాత్రం మనకి ఎవరు అంటే అహ్మద్ షా అబ్దాలి గెలిచారనమాట. సో ఈయన గెలిచింది, అహ్మద్ షా అబ్దాలి గెలిచారు ఇక్కడ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ 3 పానిపట్స్. ఓకే, ఇయర్స్ మనకి ఇంపార్టెంట్. ఎవరెవరు కింగ్స్ యుద్ధం చేశారు అనేది ఇంపార్టెంట్, అండ్ ఎవరు గెలిచారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు విన్ అయ్యారో తెలిస్తే ఆబ్వియస్ గా ది డిఫీటెడ్ పర్సన్ కూడా మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతారు. ఓకే, విల్ మూవ్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఏన్షియంట్ ఇండియన్ సో విచ్ ఏన్షియంట్ ఇండియన్ స్కాలర్ ఈస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ? సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీగా ఎవరిని పిలుస్తాము మనము అని అడుగుతున్నారు. చరక, పతాంజలి, సుశ్రుత, ఆర్యభట్ట. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీగా we will call as సుశ్రుత. సో సుశ్రుతని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీగా పిలుస్తాము. ఎందుకంటే ఈ ఏన్షియంట్ టైంలోనే ప్లాస్టిక్ సర్జరీస్, సో ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగాక ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి కామన్ అయిపోయింది. సెలబ్రిటీస్ లో వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు జనరల్ గానే. ఓకే, సో ఏన్షియంట్ టైంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేయాలి, ఒక సర్జరీ అనేది ఎలా చేయాలి అని చెప్పి సుశ్రుత చేయడం జరిగింది. దాని గురించి చెప్పడం జరిగింది, వేదాల్లో రాయడం కూడా జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈయన ఒక బుక్ కూడా రచించారనమాట. సుశ్రుత ఆథర్డ్ సుశ్రుత సంహిత. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సుశ్రుత సంహిత. సో ఈ బుక్ కూడా ఆయన రాయడం జరిగింది అనమాట, సుశ్రుత. సో దట్స్ వై హీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ. నెక్స్ట్, కండ్లా పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్?
So which state? Maharashtra, Gujarat, Kerala and Tamil Nadu. Kandla port, very important port. Okay, when గుజరాత్. సో ఈ యొక్క కండ్లా పోర్ట్ మనకి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉందంటే గుజరాత్ లో ప్రెసెంట్ అయి ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1906? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1906 లో జరిగింది. సో ఆ టైంలోని వైస్రాయ్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్ గా ఎవరు? లార్డ్ రిపన్, లార్డ్ కర్జన్, లార్డ్ లైటన్, లార్డ్ మౌంట్ బ్యాటన్. Partition of Bengal, very easy question. Lord Curzon is the correct answer. Okay, option B is the correct answer. ఓకే, సో ఈ పీపీటీ మీకు పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. సో యూ కెన్ గో దేర్ అండ్ get this PDF. Okay, next, the term physical deficit is defined in. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకి తెలుసు. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎక్కడ ఎక్కడ డిఫైన్ చేయబడింది? ఓకే, అకార్డింగ్ టు విచ్ యాక్ట్? కంపెనీస్ యాక్ట్, FRBM యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, RBI యాక్ట్. సో గెస్ ది క్వశ్చన్. ఆన్సర్ FRBM Act. FRBM Act. Okay, the FRBM Act defines and regulates the physical deficit limits in India. Okay. Next, the first Indian satellite was launched in which year? So the first Indian satellite aim launch చేశారు, ఎవరు లాంచ్ చేశారో తెలుసు. బట్ హియర్ దే ఆర్ ఆస్కింగ్ పర్టిక్యులర్లీ ది శాటిలైట్. సో నాకు కూడా డౌట్ ఉంది, 1972 or 75 మధ్యలో ఉంటుంది. 1975, yes, 1975 is the answer. Aryabhatta, India's first satellite, was launched by the Soviet Union in 1975. So 1975 ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకా కెమిస్ట్రీ నుంచి వచ్చింది మనకి క్వశ్చన్. ఏంటి? వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ అడుగుతున్నారు. ఏంటి బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్? సోడియం బైకార్బనేట్, సోడియం కార్బనేట్, పొటాషియం క్లోరైడ్, అమోనియం క్లోరైడ్. బేకింగ్ సోడా ఫార్ములా సోడియం బైకార్బనేట్. సోడియం బైకార్బనేట్ ఈస్ ది బేకింగ్ సోడా. ఓకే, ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా. హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్, ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్, సి రాజగోపాలాచారి, నెహ్రూ, పటేల్. ఎవరు? సి రాజగోపాలాచారి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సి రాజగోపాలాచారి మనకి ఇండియన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. So still just 2 more questions. The Bakra Nangal Dam is built on which river? Bakra Nangal Dam. So already previous గా నేను మీకు ఏ డ్యామ్స్ ఏ రివర్స్ మీద ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చున్నాను. అది కనుక చూసి నేర్చుకున్నట్లయితే యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వెరీ ఈజీలీ. బాక్రా నంగల్ డ్యామ్ అనేది మనకి సట్లజ్ రివర్ మీద ఉంది. ఇట్ ఈస్ ఆన్ ది సట్లజ్ రివర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఎస్, హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా వచ్చేసి టెహ్రీ డ్యామ్. సో ఇవన్నీ కూడా మీకు మౌత్ లోనే ఉండాలన్నమాట. నైట్ మిమ్మల్ని లేపి అడిగినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. ఓకే, లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా వాస్ హిరాకుడ్ డ్యామ్. ఫస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. The headquarters of UNESCO is located in
Very easy and very basic question. New York, Paris, Geneva, Brussels. And the answer is Paris. So మనకి యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ప్యారిస్. అండ్ దిస్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్. సో దీంతో మన సెషన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు లాస్ట్ వరకు చూశారు ఈ యొక్క సెషన్ని అంటే మీకు ఖచ్చితంగా అర్థమై ఉండాలి, isn't it? So don't forget to like, share and subscribe and share your feedbacks in the comment section. Okay, so it just takes you a 1 minute to share your feedback. So don't forget to do that. Okay, keep supporting and you will get this PDF in the Telegram channel, Competitive Hunters. So here I will catch up you in the next beautiful session. So until then, stay tuned to the channel.